మనలో చాలామంది అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేక మధ్యలోనే వదిలేయడానికి గల కారణాలేంటో తెలుసా? కన్సిస్టెన్సీ లేకపోవడం. మనం ఏదైనా సరే ఒకటి అనుకున్నప్పుడు అది సాధించేదాకా ఆ స్థిరమైనటువంటి మనస్తత్వంతోటి, దృఢ చిత్తంతోటి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా కూడా దాన్ని వదిలిపెట్టకుండా పోరాడే వాళ్ళు, తుదికంటా పోరాడే వాళ్ళే లైఫ్‌లో సక్సెస్ అవుతారు. సో, మీరేదైనా విషయంలో సక్సెస్ కావాలి అనుకుంటే ముందుగా బీ కన్సిస్టెంట్. స్థిరంగా ఉండండి. మీరు మీ లక్ష్యం మీద స్థిరంగా ఉండండి. దాన్ని సాధించేదాకా వదిలిపెట్టను అన్నంత దృఢచిత్తంతో మీరుంటే ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్ అవుతారు. కానీ మనం చేస్తున్నది ఈ మధ్య కాలంలో మనం చాలా వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎన్నో రాసుకుంటాము. మళ్ళీ 31 డిసెంబర్ దాకా అవి అలాగే ఉండిపోతాయి. ఏ ఒక్క రిజల్యూషన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఫుల్‌ఫిల్ చేయలేరు. ఎందుకు అంటే ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం. ఈరోజున్న ఉత్సాహం ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము, ఆ ఉత్సాహాన్ని, ఆ స్థిరత్వాన్ని కొనసాగించలేక మధ్యలోనే వదిలేస్తుంటారు. డైట్ చేయాలని అనుకుంటారు, మధ్యలోనే వదిలేస్తారు. ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు, మధ్యలోనే వదిలేస్తారు. చదవాలి అనుకుంటారు, మధ్యలోనే వదిలేస్తారు. ఇంకేదో నేర్చుకోవాలి అనుకుంటారు, మధ్యలోనే వదిలేస్తారు. కారణం ఏంటి అంటే స్థిరత్వం లేకపోవడం. ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ స్థిరంగా ఉండరు. ఒక్కొక్కటి మొదలుపెడుతుంటారు, ఆపేస్తుంటారు, మొదలుపెడుతుంటారు, ఆపేస్తుంటారు. కొంతమంది ఆలోచనలు, లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఏదో చేయాలి అంటారు. కానీ వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ యొక్క లక్ష్యానికి పొంతనుండదు. లక్ష్యాలు ఉన్నతంగా ఉంటాయి కానీ హార్డ్ వర్క్ ఉండదు. ఫోకస్ ఉండదు. డిసిప్లిన్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరేదైనా సాధించాలి అంటే కన్సిస్టెన్సీ అనేది, ఆ స్థిరమైనటువంటి దృఢచిత్తం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మీకు ఆ స్థిరత్వం ఉంటుందో ఆటోమేటిక్‌గా డిసిప్లిన్ అనేది అలవడుతుంటది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీ జీవన విధానం మారుతది. మీ థాట్ ప్రాసెస్ మారుతది. మీరు వేసే అడుగులు మారుతాయి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని, మనుషుల్ని కూడా మీరు మార్చుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, ప్రపంచంలో ఎంతోమంది దిగ్గజాలు ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో ఫెయిల్యూర్స్‌ని ఎదురయ్యి వాళ్ళ యొక్క స్థిరమైనటువంటి మనస్తత్వంతోటి, ఆ దృఢచిత్తంతోటి ఎన్నో అద్భుతాలు సాధించిన వాళ్ళున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ అల్వా ఎడిసన్. ఇతని గురించి తెలియని వాళ్ళు ఉండరు కదా! ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యాడు. తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని వదిలేసాడా? ఈ క్రమంలో ఎంతమంది ఎక్కిరించారు, ఎంతమంది అవమానించారు, పిచ్చోల్లాగా చూశారు. అయినా కూడా తను సక్సెస్ అయ్యేంత వరకు పోరాడాడు. మీకొక విషయం తెలుసా? ఎడిసన్ 10,000 సార్లు ఫెయిల్యూర్ అయ్యాడు బల్బును కనుక్కోవడంలో. కానీ అన్ని వేల సార్లు ఫెయిల్యూర్ అయినా కూడా తన లక్ష్యాన్ని వదలలేదు, చూసారా? అది స్థిరత్వం అంటే. అంటే తను అనుకున్నది సాధించేదాకా ఆ అకుంఠితగా, ఆ దృఢ చిత్తాన్ని కంటిన్యూ చేయగలిగాడు. దాని అంతు చూస్తా అనుకున్నాడు. తర్వాత గెలిచి చూశాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రపంచంలో ఈ వెలుతురును చూడగలుగుతున్నాం. బల్బుల్ని మనం చూడగలుగుతున్నాం. అంటే ఏదైనా సరే అమ్మా, ఒక్కసారి రాదు, రాకపోవచ్చు. కానీ మన విశ్వాసం మాత్రం పోవద్దు. మన నమ్మకం పోవద్దు. మన సంకల్పం పోవద్దు. మనం ఏ మాత్రం పట్టు విడిచినా ఆటోమేటిక్‌గా ఎన్నో నెగెటివ్స్ వచ్చేసి మనలో చేరుతాయి. అమ్మో! నా వల్ల కాదేమో అనుకోని ఒక్కసారి చూడండి, రకరకాల కారణాలు మీకు కనిపిస్తాయి. రకరకాల సాకులు మీకు కనిపిస్తాయి. రకరకాల బలహీనతలు మీకు కనిపిస్తాయి. మీకే తెలియనంత బలహీనంగా మీరు పారిపోతారు. ఎప్పుడైతే నేను చేయగలనని మీరు అనుకుంటారో మీరు చాలా బలవంతులుగా కనిపిస్తారు. కొంచెం నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనుకొని చూడండి, ఇక మన ప్రపంచం మన చేయి జారిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా అనుకోకండి. మీ నమ్మకంతోటి, మీ దృఢచిత్తంతోటి, మీ స్థిరమైనటువంటి మనస్తత్వంతోటి ఏ లక్ష్యాన్నైతే అనుకుంటారో ఆ లక్ష్యం మీద అలా స్టిక్ ఆన్ అవ్వండి. ఫోకస్ చేయండి. మీరు లక్ష్యాన్ని వేటాడండి. ఆటోమేటిక్‌గా విజయం అనేది మీ వెనకాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తది. ఈ విషయం చాలామందికి తెలీదు. మొదలు పెడతారు, ఆపేస్తుంటారు. మొదలు పెడతారు, ఆపేస్తుంటారు. లాస్ట్‌కి ఏ ఒక్కటి కూడా రీచ్ కాలేరు. కానీ ఎవరైతే మొదలుపెట్టి సాధించేంత వరకు పోరాడుతారో ఖచ్చితంగా వాళ్ళు లైఫ్‌లో ఉన్నత స్థానానికి వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకున్న విషయంలో, వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగంలో వాళ్ళు గెలిచి చూపిస్తారు. కావాల్సిందల్లా అనుకున్న దాని మీద స్థిరంగా ఉండగలిగేటంటి దృఢ చిత్తము, ఆ పట్టుదల. ఏదెదురైనా పోరాడే తత్వం ఉండాలి. ఏదెదురైనా దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. ఆటోమేటిక్‌గా మీలో ఆ దృఢ చిత్తం ఉంటే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీతో వచ్చేస్తే మీకు తెలియనంత బలంగా మీరు తయారవుతారు. కాబట్టి మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని సాధించేదాకా మీరు దాన్ని వదిలిపెట్టకండి. అది ఏదైనా కావచ్చు.
చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మిమ్మల్ని మీరు ప్రపంచానికి ఎలా పరిచయం చేసుకోవాలి అనుకుంటున్నారు? మీ అడ్రస్ ఏంటి? మీ కెరీర్‌ని ఎలా మీరు మలుచుకోవాలి అనుకుంటున్నారు? మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారు? వీటన్నిటి మీద ఒక స్పష్టమైన క్లారిటీ మీకు ఉండాలి. క్లారిటీ లేకపోతే లైఫ్‌లో మనం ఏది సక్సెస్ కాలేం. మీరు చదివి ఉద్యోగాలు సాధించాలి అనుకుంటున్నారా? లేకపోతే ఒక అథ్లెట్ కావాలి అనుకుంటున్నారా? స్పోర్ట్స్‌లో మీరు ఖ్యాతి గడించాలి అనుకుంటున్నారా? ఏది చెయ్యాలి అన్నా గూడా అకుంఠితగా మీరు పోరాడాల్సిందే. ఫెయిల్యూర్స్‌ని చవి చూడాల్సిందే. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాల్సిందే. ఆటంకాలు ఎదురైనా వదిలిపెట్టకుండా మీరు ముందడుగు వేయాల్సిందే. లేకపోతే ఇంత పెద్ద విశాలమైనటువంటి ప్రపంచంలో ఒక్కొక్కరి జీవిత చరిత్రలు చూడండి. సక్సెస్ అయిన వాళ్ళు జీరో నుంచి మొదలుపెట్టి హీరోలైన వాళ్ళున్నారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసినటువంటి అంబానీ గారు ప్రపంచాన్ని ఏలేటటువంటి వ్యాపారవేత్తల్లో ఒకరయ్యారు. అవునా? ఎక్కడి నుంచో ఎక్కడికో పోయారు. వీళ్ళు పనికిరారు అని ఎక్కిరించబడ్డ వాళ్ళు మెగాస్టార్లు అయ్యారు. వీళ్ళు ఇండస్ట్రీకి పనికిరారు అని ఎక్కిరించినటువంటి అమితాబ్ బచ్చన్ ఎక్కడికో వెళ్ళిపోయారు. రజనీకాంత్ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. చూడండి, లైఫ్ అంటే అది. అంటే మనం అనుకున్న దాన్ని వదిలిపెట్టకుండా ఎన్ని ఎక్కిరింతలు ఎదురైనా ముందుకెళ్ళడమే. అనుకున్న లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా ముందుకెళ్ళడమే. మనం తలుసుకుంటే అద్భుతాలు చేయొచ్చు, అరణ్యాలను సృష్టించవచ్చు, కొండల్ని పిండి చేయొచ్చు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఎక్కడో మనం పుస్తకాలలో చదివింది కాదు, సినిమాలలో చూసినటువంటి ఫ్యాంటసీ సినిమాలు కూడా కాదు. అది అతిశయోక్తులు అంతకన్నా కాదు. చూడండి ఎంతమంది ఇవన్నీ చేశారు. చిన్న చిన్న విషయాల నుంచి అద్భుతాలు, అంటే సూక్ష్మం నుంచి బ్రహ్మాండాలను సృష్టించిన వాళ్ళు ఉన్నారు. కేవలం స్థిరమైనటువంటి దృఢచిత్తం మాత్రమే దానికి కారణం. దానికి కావాల్సింది ఏవో కాదు, డబ్బు, హోదా ఇవన్నీ కాదు. ఇవన్నీ లేకపోయినా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చూడండి, బీహార్లో ఉన్నటువంటి దశరథ్ మాంజీ కొండని పిండి చేయడము అని అంటే మనం పుస్తకాలలో చదివి అవునా అనుకుంటాం కదా. చూసాడా, కొండనే పిండి చేశాడు. 22 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏ ప్రభుత్వము చేపట్టినటువంటి ఒంటరిగా ఒక్కొక్కసారి నువ్వు వెళ్ళే మార్గంలో సింగిల్గా వెళ్ళాల్సి ఉంటుంది అన్నదానికి దశరథ్ మాంజీ గారే ఒక పెద్ద ఉదాహరణ. కొండని పిండి చేసి సింగిల్ హ్యాండ్ తోటి ఒక సుత్తితోటి మాత్రమే తను రోడ్డు వేశాడు అంటే మనం నమ్మగలమా? నమ్మి తీరాల్సిందే. మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కదా. ఇది కదా స్థిరమైనటువంటి దృఢచిత్తము, సంకల్ప బలము అంటే ఇది. మరి ఒక సింగిల్ మ్యాన్, ఒక మనిషి ఒక్కడు పోరాడి 22 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఒక రోడ్డునే వేశాడు అంటే మరి మనం తలుసుకుంటే చేయలేమా? ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అనడానికి ఎలాంటి ఉదాహరణలు చూడండి ఇక్కడ. ఇమాజినేషన్ కూడా అందనంత అద్భుతాలు మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. కళ్ళు లేని వాళ్ళు అద్భుతాలు సాధిస్తున్నారు. కాళ్ళు లేని వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహిస్తున్నారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. ఏదీ లేని స్థితి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కేవలం దృఢచిత్తం మాత్రమే. ఇక్కడ దశరథ్ మాంజీని మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నాం మనం. ఎందుకంటే మౌంటైన్నే తొలిచేశాడు కాబట్టి. అదేవిధంగా ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే తను అనుకున్నటువంటి ఆలోచనని కార్యరూపంలోకి తీసుకొచ్చి 1300 ఎకరాలు, దాదాపు దగ్గర దగ్గర 1400 ఎకరాలని దట్టమైనటువంటి అడవిగా మార్చినటువంటి మహానుభావుడు జాదవ్ పేంగ్. ఇతను కూడా అంతే. ఒక్కడు సింగిల్ హ్యాండ్ తోటి ఒక దట్టమైనటువంటి అడవిని సృష్టించాడు అంటే మనం తలుసుకుంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది, పంచభూతాలు మనకు సహకరిస్తాయి. ఈ విషయం మర్చిపోకండి అమ్మ. మీరు తలుచుకుంటే అన్నీ మీకు అనుకూలంగా మారడం మొదలు పెడతాయి. మీరు గట్టిగా అనుకోవాలంతే. ముందుగా మీ దగ్గర నా దగ్గర ఏదీ లేదు అనుకోకండి, నా వల్ల కాదు అనుకోకండి, నేను అన్నీ చేయగలను అనుకోండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి అనుకోండి. అప్పుడే మీ దగ్గర లేనివన్నీ మీ దగ్గరికి రావడం మొదలు పెడతాయి. దీన్నే మనం పవర్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఏదీ లేకపోయినా నా దగ్గర అన్నీ ఉన్నాయి అనుకోవాలి, బలం ఉంది అనుకోవాలి, నమ్మకం నేను చేయగలను అనుకోవాలి. ఈ పాజిటివ్ థింకింగ్ ఏం చేస్తుంది అంటే నీకు ఏదైతే కావాలో దాన్ని నీకు తీసుకొచ్చి ఇస్తుంది. నీకు ఏదైతే కావాలో ఆ రకంగా నువ్వు మారడం మొదలు పెడతావు. అందుకనే ఇది నిజంగా చాలామంది జీవితాల్లో చూస్తుంటాం మనం. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయనుకోవాలి, అప్పుడే నీకు అన్నీ రావడం మొదలు పెడతాయి. నీ మీద నేను సాధించగలను అనుకోవాలి, అప్పుడే నువ్వు సాధించడానికి కావలసినటువంటి పరిస్థితులని కల్పించడంలో పంచభూతాలు నీకు సహకరిస్తాయి. పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతాయి.
ప్రతికూలాలన్నీ నీకు అనుకూలంగా క్రమక్రమంగా మారి నువ్వు లైఫ్లో సక్సెస్ కావడానికి దోహదపడతాయి. కావలసిందల్లా నీ మీద నీకు నమ్మకం, పట్టుదల, దృఢ చిత్తం, స్థిరమైనటువంటి మనస్తత్వం, కన్సిస్టెన్సీ. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేదాకా వదిలిపెట్టను అనే పోరాట పటిమ నీకు కావాలి. ఆ దృఢ చిత్తం నీకు కావాలి. ఆ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ నీకు కావాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు కావాలి. కావాలి అంటే నీకు కావాల్సింది నేను వదిలిపెట్టను అనే కసి నీకు కావాలి. అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా నీకు వచ్చి చేరుతాయి అన్నట్టు. కాబట్టి లైఫ్లో ఇప్పుడు చిన్న చిన్న విషయాలే మీరు సక్సెస్ కాలేకపోతే పెద్ద సక్సెస్ ఎలా అందుకుంటాం? కాబట్టి చిన్న చిన్న విషయాల మీద మీరు ఫస్ట్ ఫోకస్ పెట్టండి. ఆ కన్సిస్టెన్సీని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చిన్న గోల్, దాన్ని సాధించేదాకా స్థిరంగా ఉండండి. ఆ తర్వాత చూడండి, బిందువు కలిస్తే సింధువు అయినట్టుగా ఒక్కొక్క చినుకు కలిస్తేనే కదా సముద్రం అయ్యేది. అవునా కదా? సో కాబట్టి మీరు చిన్న చిన్న లక్ష్యాలన్నీ కలిస్తే పెద్ద లక్ష్యంగా మారిపోతుంది. కాబట్టి చిన్న చిన్న లక్ష్యాల మీద ఫోకస్ చేస్తూ వాటిని సాధిస్తూ వాటిని సాధించేదాకా స్థిరంగా పట్టుదలతో ఉంటూ వాటిని గెలుస్తూ ముందుకెళ్తే మీ జీవితమే లాస్ట్‌కి చాలా బ్రహ్మాండంగా మారుతుంది. చాలా పవర్‌ఫుల్‌గా మారిపోతుంది. మీకు మీరే అద్భుతమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించబడుకుంటారు. కాబట్టి బీ కన్సిస్టెంట్. అనుకున్నది సాధించేదాకా పోరాడండి.